హలో హాయ్ అండి. జై శ్రీరామ్, జై భవాని. నేను మీ దేవి. ఈ రోజు ఉదయాన్నే చాలా ప్రఖ్యాతిగాంచిన నీలాద్రీశ్వర స్వామి టెంపుల్ కి మేము బయలుదేరామండి. ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకున్నాము. మన ఖమ్మం నుంచి వచ్చేసి ఇది 75 కిలోమీటర్స్ ఉందండి. 1.5 అవర్ అయితే మాకు జర్నీ పడుతుంది అనుకుంటా కార్ లో కాబట్టి. ఇది అడ్రస్ వచ్చేసి పెనుబల్లి మండలం అండి, బియ్యం బంజర దగ్గర. ఇది మేము త్రూ గూగుల్ మ్యాప్ ద్వారానే వెళ్తున్నాము. గూగుల్ మ్యాప్ అయితే కరెక్ట్ అడ్రస్ చూపిస్తుంది. దీనికి మనకి ఆర్చ్ అనేది కనపడుతుంది. మన టెంపుల్ ఆర్చ్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం రైట్ టర్న్ అవ్వాలి. ఇక్కడ నుండి వెదర్ ఉంటదండి, అసలు ఎంత బాగుందంటే ప్రపంచాన్ని మర్చిపోవచ్చు. ఒక్క మనిషి కూడా కనిపించట్లేడు. ఎంత కూల్ అంటే అంత కూల్ గా ఉంది వెదర్. ఈ బ్రిడ్జ్ వస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ నుండి రైట్ టర్న్ అవ్వాలి. మొత్తానికి రీచ్ అయిపోయామండి టెంపుల్ దగ్గరికి. మనకి ఎదురుగానే పరమేశ్వరుని స్టాచ్యూ కనిపిస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఫెసిలిటీ అంతా ఉంది. గోపురం ఎదురుగానే మనకి నీలకంఠుడు విగ్రహం అనేది మనకు కనిపించింది అండి. ఇది కాకతీయుల కాలం నాటిది. 11వ శతాబ్దంలో దీన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ శివుడు స్వయంభుగా వెలిచాడండి. కోరిన ప్రతి కోరిక నెరవేర్చేవాడుగా ప్రసిద్ధి చెందారండి. ఇది భక్తుల చాలా నమ్మకము. శివరాత్రి టైంలో అయితే అసలు 2 లక్షల మంది వరకు జనాలు వస్తారంట ఇక్కడికి. నాకైతే దర్శన భాగ్యం ఇప్పుడు జరగలేదండి. మేము ఇది రావడానికే 2-3 టైమ్స్ పోస్ట్ పోన్ అయింది. వచ్చిన దర్శన భాగ్యం అనేది కలగలేదు. ఇక్కడ పక్కనే చిన్న కోనేరు లాగా ఉందండి. ఈ వాటర్ అనేది ఎక్కడి నుండి వస్తుంది అనేది ఎవరికి తెలియదు. ఇదంతా అడవి మార్గం కదా, కానీ ఇక్కడ వాటర్ తాగితే ఔషధ మూలికలతో కలిసి ఉంటాయి కాబట్టి హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండవు, తగ్గుతాయి అనేది ఇక్కడ నమ్మకం. ఇక్కడ వాళ్ళంతా ఈ వాటర్ తాగుతారండి. మేము తాగి చూసాము. వాటర్ అయితే మినరల్ వాటర్ కంటే ప్యూర్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.